తిప్పర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో నార్కడపల్లి అద్దంకి రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యూరియా కోసం ప్రతిరోజు గంటల తరబడి లైన్లో నిలబడి విసిగి వేసారిన రైతులు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ యూరియా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు అదను దాటిపోతుందని తక్షణమే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు రాస్తారోకో చేస్తున్న సమాచారం తెలియడంతో మండల వ్యవసాయ శాఖ అధికారితో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. యూరియా అందజేస్తామని మండల వ్యవసాయ అధికారి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో భిక్షం, సైదులు, మధుకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. చాలా ఇబ్బంది ఉంది. మంత్రి గారు కానీ అందరూ చొరవ తీసుకొని అందరికీ యూరియా ఇప్పించాలి. 3 రోజులతో అంతా లైన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. వాటి మంత్రి గారు దీన్ని స్పందించి ఇప్పించాలని కోరుతున్నాం. చూస్తానికి లారీలు వస్తాయి, ఇస్తానికి బస్తాలు. రోజు పిల్లలు నోరు పెట్టి పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు వచ్చి లైన్ కడుతుంది. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పి ఉదయం 8 గంటలకు వస్తుంది అంటే 1-2 కాంచి వచ్చి లైన్ కడుతుంది. కానీ ఊరియా మాత్రం ఇంతవరకు ఇస్తామని మాత్రం అంటలేదు. లైన్ మాత్రం గట్టి కొట్టుకున్నారు. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మనుషులు